ఇంద్రజిత్తు, అగ్నికలుడు ఒకప్పుడు నా దగ్గర శిష్యుడిగా ఉంటూ మహాశక్తివంతమైన మాంత్రికుడిగా మారాడు. అదేవిధంగా అతడు అగ్నిశక్తిని తన ఆయుధంగా మలుచుకునే శక్తియుక్తులు అతనికి కలుగు. కానీ అతడు అత్యాశతో నాగబంధ శాసనం ద్వారా ప్రాచీన అగ్నిబంధ మంత్రాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని తన ఆధీనంలో పెట్టుకోవాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. అది దుష్టుల వద్ద ఉంటే ప్రమాదమని నాగరాజు రక్షణతో కేవలం ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని, బోధదయ కలిగిన వ్యక్తి మాత్రమే దాన్ని తాకగలిగేలా దానికి శివానుగ్రహంతో ఇప్పటివరకు కాపాడాము. ఇకపై దాని బాధ్యత నీది అని చెప్పి విరాట్ని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంద్రజిత్తు. విరాట్, కేసరి, తామ్రధ్వజునితో సహా ముగ్గురు రాజ్యంలోకి వెళ్తారు. ప్రజలు యువరాజు సాధించిన విజయానికి మహారాజు, ప్రజలు ఎదురెళ్లి వారికి ఆహ్వానిస్తారు. యువరాజు ఆ శాసనాన్ని రాజ్యసభలో అందరికీ పరిచయం చేస్తాడు. అనంతరం దానిలో గల ఆయుర్వేదానికి సంబంధించిన శాసనాలను వైద్య ప్రయోగాల్లో ఉపయోగపడేలా వాటి నుండి గ్రంథాన్ని రచిస్తారు. యువరాజు విరాట్ ప్రజలతో కలిసి ధర్మపదాన్ని ఏర్పరుస్తూ అందరినీ ధర్మబద్ధంగా నడుచుకునేలా ప్రేరణ కలిగిస్తాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత విరాట్ రాజ్యంలో ఒకరోజు అర్ధరాత్రి కొన్ని గ్రామాల్లో విపరీతమైన అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎవరూ మిగలకూడదు అన్నట్టుగా మంటలు ప్రజల్ని, ఇళ్ళని పూర్తిగా కాల్చివేస్తున్నాయి.